నమస్కారం అన్న. హాయ్ ఫ్రెండ్స్, దండాలో మేము ఇప్పుడు ఎక్కడ రొక్కడు ఉన్నాం తెలుసా? ఎಳ್నీరు ತರ ముడి ముడి బాగున్నాం తెలుసుకుంట చెప్పు ఇప్పుడు నేను చెప్తా అంటే ఆయన చెప్తాం. నమస్కారం అన్న. హాయ్ ఫ్రెండ్స్, దండాలో మేము ఇప్పుడు ఎక్కడ రొక్కడు ఉన్నాం తెలుసా? ఆంధ్రాలో నాయుడుపేట దగ్గర బీచ్లో ఉన్నామన్నా. ఎಳ್నీరు తాగుతూ ఉన్నాము. మీరు కావాలంటే రాండా తాగుతాము. బీచ్ చూపిస్తామా? చూపిస్తామన్నా, చూడండి. బీచ్ నా బీచ్ కొట్టొచ్చా? బీచ్ కొట్టొచ్చా? బోట్ల పైకి ఎంత? 600 బోట్లు అంటే ఆడ పోవాలా, బీచ్ పోవాలంటే ఆడ కొట్టేది అంత బాగుంటుంది. ఏంటంటే ఈ నీళ్ళు, ఈ సముద్ర నీళ్ళు, ఏటు నీళ్ళు కాస్తాయి ఆడ. బ్రహ్మాండంగా ఉంటాయి, జాలి పూలుగా ఉంటాయి. వెంచ పోలు ఇట్లా ఏమోగానని చెప్పి జాలిగా బోట్ల పోయి వచ్చేది ఇంకెంత? దాంతో మా 8 మంది ఉండాలి. ముగ్గురే. ఎంతనే చేస్తా? ఏం విపరీతమైన ఉందా ఇక్కడ? అంటే ఈ నెల పూర్తిగా ఉంటుంది. టెంకాయ నీళ్ళు సరైన ఉండగా ఇది కాదు, ఈ జ్యూస్ కాదు. బోట్లే పోறது ఎవడో బోర్డు 600-700 సార్. ఏడ పోతారు, ఆడ పోవాలా. మీరు ఎంతసేపు ఉంటారు, గంట ఉంటారు, అందాక ఉండాల్సింది. వాళ్ళు ఆడే ఉంటారా? ఉండి ఆడకి తీసుకుని వస్తారు. తీసుకొట్టుకోపోయా కాయలు అయింది తీసుకొస్తాను. బోటు కొట్టిన పోతే బుల్లలా కత్తి కొట్టినట్టు కోసేస్తాయి. బుల్ల వచ్చేది ఇది ఇంకా మూట కూడా దిగి 6 లక్షలు 50,000 చేపలు పట్టేదానికి. చేపలు వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళన్నీ దాంట్లో ఒక 50 మనుషులు పోతారు. వాళ్ళ చేపలు పడే త్వరగా మమ్మల్ని రాండి పోతారు. ఎప్పుడు రావాలా? ఈ నెల పిల్లలు పెరగదాదంట. 2 నెలల దాకా, సంవత్సరానికి ఒక రోజు 2 నెలల దాకా ఏట పోకూడదు. పిల్లలు తింటావు అనేసి దానివల్ల చంద్రబాబు నాయుడు 20,000 వేసాడు ఈరోజు. చంద్రబాబు నాయుడు చేపలు వేటపోద్దండ వేటకి పోకుండా 20,000 వేసి ఉంటుంది ఒక్కొక్కరికంటే. కార్డు మీద, రేషన్ కార్డు మీద 2 నెలలు వచ్చే నెల 15 దాకా పోకూడదు. చిన్న డైలవర్ తేడా మళ్ళీ మీను గుడి ఏమి తినలా. ఎండగా తినేసి పోతే ఒక గంట సేపు ఉండి హాయిగా తిరిగి బీచ్ చూసుకొని వచ్చేదాన్ని బాగుంటుంది. ఫ్రెండ్స్, రేకుల షెడ్ ಅಂಗಡಿ ಒಬ್ಬ ಬೀಚು. ಒಂದು ಬೀಚಲ್ಲಿ 25 ರೂಪಾಯಿ ಕೊಕೊನಟ್ ಹುಡುಗಲ್ಲ ಇವತ್ತು ಬಂದ್ಬಿಡ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬೀಚ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಹಲೋ ಅಣ್ಣ, ಇನ್ನಿಗೆ ಒಂದು ಸೊನ್ನಂಗಣ್ಣ. ಆ ತೋಟ ಈ ತೋಟ ఇదే బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దండాలు. కన్నడలో చెప్పు. తెలుగులో ನಾವಿಲ್ಲಿ ನಾಯ್ಡುಪೇಟ ಪಕ್ಕದಲ್ಲಿರೋ ಬೀಚಲ್ಲಿ ಇದ್ದೀರಿ. ಈ ಬೀಚ್ ಬೇರೆ ಅಮ್ಮನ ಗುಂಡೂರು ಪಾಳ್ಯಂ ಬೀಚಲ್ಲಿ ಇದ್ದೀರಿ ನಾವು. ಇಲ್ಲಿ ಬೋಟ್ಗಳೆಲ್ಲ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಆ ಒಂದು ಬೋಟ್ ರೆಡಿ ಮಾಡೋಕೆ 3 ಲಕ್ಷ ಆಗುತ್ತಂತೆ. ನೋಡಿ, ಇವರೇ ಓನರು. ಅದಕ್ಕೆ ಎన్ని ಬೋಟ್ಲು ನಿಮ್ಮಿದೆ? 2 ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವ್ರದ್ದು 2 ಬೋಟ್ ಇದೆ ಅಂತೆ. ಇವ್ರನ್ನ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ಇವತ್ತು. ನೋಡಿ ಪಾಪ, ಇವಾಗ ಇವರು ಮೀನುಗಳು ಹಿಡಿಯೋಕೆ ಹೋಗಿಲ್ಲಂತೆ ಇವತ್ತು. చంద్రబాబు నాయుడు ఇవరికి 20,000 ಹಾಕವ್ರೆ ಒಂದು ರೇಷನ್ ಕಾರ್ಡ್ಗೆ. ఇವರು మాట్లాడతారు ನೋಡಿ. అన్న ఏమన్నా చెప్పన్నా మా వాళ్ళకి మీ బోట్ గురించి.
బోట్ గురించి ఏం చెప్పాలా, మనకు కొనాలంటే చెన్నైకి పోవాల్సింది. చెన్నై అంటే మరగాణం నుంచి వచ్చి ఇక్కడ వచ్చితే 2 లక్షలు అయిపోతుంది ఒక్క బోటు. మోటార్ వచ్చి 70,000 అవుతుంది, 70,000-80,000 అయిపోతుంది. ఇంకా దాని వలలు గిళ్ళలన్నీ రెడీ చేయాలంటే 5 లక్షలు అవుతుంది ఒక బోటు. 5 లక్షల ఒక బోట్ మీద? బోట్ మీద 5 లక్షలు. ముగ్గురు ఏటలు పోతారు. ముగ్గురు కింద పోతే ఎన్ని కేజీలు పట్టుకొస్తాను చేపలు? పడుతుంది, టన్ను లెక్క పడుతుంది. టన్నులు? టన్ను లెక్క కూడా పడుతుంది. ఎప్పుడు ఇదే మీది పని? అదే పని మాకు ఆస్తికి ఇది లేదా బోట్లో మాకు ఆస్తి. డీజిల్ ఎన్ని లీటర్లు మనం ఎంత దూరం పోతాం అంత దూరం దాకా 20 లీటర్లు 30 లీటర్లు ಸ್ಟಾಕ್ ಎತ್ಕೊಂತಾರ? ಸ್ಟಾಕ್ ఉంటుంది ఇప్పుడు. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿದ್ದೀರಿ, ಇಲ್ಲೊಂದು ಅಂಗಡಿನಲ್ಲಿ ಇವಾಗ ಕೋಕೋನಟ್ ಕುಡಿದ್ರಿ ನೋಡಿ. ಅದು ಈ ಅಂಗಡಿನೇ. ಈ ಹುಡುಗ ನಮ್ಮ ತಮಿಳ್ ಹುಡುಗನೇ ಅವನೇ ಇಲ್ಲಿ. ಆದರೆ ಇವನು ನಮಗೆ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಹಾಕವನೆ ಫ್ರೆಂಡ್ಸ್. 20 ರೂಪಾಯಿ ಇರೋದು 5 ರೂಪಾಯಿ ಜಾಸ್ತಿ. 20 ರೂಪಾಯಿ ಇರೋದು ಫ್ರೆಂಡ್ಸ್. 5 ರೂಪಾಯಿ. 5 ರೂಪಾಯಿ తోడుకుపోతావా? చేసుకో ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಕೋಕೋನಟ್ ಜ್ಯೂಸ್ ಇದು ಕುಡಿದ್ರೆ ಎಳ್ನೀರು ಥರನೇ ಇರುತ್ತೆ. ನಿಮ್ಗೆ ಎಳ್ನೀರು ಫೀಲ್ ಬರುತ್ತೆ ಇದು ಕುಡಿದ್ರೆ. ನೋಡಿ, ಇದು 20 ರೂಪಾಯಿ MRP ಆಗಿದೆ, ಆದರೆ ಬಂದು ಇಲ್ಲಿ 25 ರೂಪಾಯಿ. 5 ರೂಪಾಯಿ ಬಿಸಿಲಿಗೆ. ಹೌದು, ಬಿಸಿಲು ಜಾಸ್ತಿ, ಅದಕ್ಕಾಗಿ 5 ರೂಪಾಯಿ ಜಾಸ್ತಿ ಕೂಲಿಂಗ್ಗಾಗಿ. ಪಾಪ ಒಳ್ಳೆ ಹುಡುಗನೇ ನೋಡಿ. ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿ ಇಕ್ಕವನೇ ಹುಡುಗ ಎಲ್ಲಾನು ನೋಡಿ. ಜ್ಯೂಸ್ ಡಿಫ್ರೆಂಟ್ ಜ್ಯೂಸ್. 10 ರೂಪಾಯಿ ಜ್ಯೂಸ್ ಇದು ಎಷ್ಟು ತಮ್ಮೆ ಎವಳೋ ಇದೆ? 20 ರೂಪೀಸ್. 10 ರೂಪಾಯಿ? ಹಾಂ, 10 ರೂಪಾಯಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಇದು ಪರವಾಗಿಲ್ಲ, ಹುಡುಗ ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳ್ತಾವನೆ ನೋಡಿ. ತುಂಬ ದೊಡ್ಡದು ಬೇಕಂದ್ರೇನು ಇದೆ ನಿಮ್ಗೆ. 2 ಲೀಟ್ರ್. 2 ಲೀಟ್ರ್ ಇದು 90. ಒಂದ 100 ರೂಪೀಸ್. 100 ರೂಪೀಸ್. ಯಾವಾಗಾದ್ರೂ ನೀವು ಬಂದ್ರೆ ಅಂದ್ರೆ ಈ ಹುಡುಗನ ನೀವು ಜ್ಞಾಪಕ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಇವ್ನ ಅಂಗಡಿನಲ್ಲಿ ಏನಾದರೂ ತಗೊಳ್ಳಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಸ್ವಲ್ಪ ಬಿಸ್ನೆಸ್ ಆಗಿ யூடியூப்ல வரண்டா. எல்லாருமே பார்த்து லைக் பண்ணுங்க, சரியா? ಜಿಮ್ ಮಾರಿ ವಿಡಿಯೋಸ್ నా పోతామా నా నీళ్ళ వేయాల కారు. ఇదే చేసుకోండి. ಇದು ಆ ಶರ್ಟ್ ఉంటుంది. ಬೋಟ್ ಸಕ್ಸಸ್ ಆಯಿತು, ಫಿಕ್ಸ್ ಆಯಿತು. 5 ರೂಪಾಯಿ ಬೋಟು ಹೋಗೋದು, ಈಜು ಹೊಡ್ಕೊಳ್ಳೋದು. ಎಲ್ಲ ತೋರಿಸ್ತು ಫ್ರೆಂಡ್ಸ್. ನೋಡಿ ಬರೋ ನಮಸ್ಕಾರ. ಬೀಚ್ ಹೋಗಿದ್ದೀವಿ, ಬೀಚಲ್ಲಿ ಹೊಡಿತೀವಿ ನೋಡು. ಎಲ್ಲ ಬೋಟ್ಗಳೆಲ್ಲ ಹೋಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ. ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾಯಿರಿ. ಈಗ ಬೋಟ್ ಹೋಗ್ತೀವಿ. ಕಾರಲ್ಲಿ ಪಾರ್ಕಿಂಗ್ ಹೋಗ್ತಾಯಿದೆ. ಈಗ ಅಣ್ಣ ಕೂತವ್ರೆ, ಇವರೇ ಡ್ರೈವರು. ಹೆಂಗೆ ಓಡಿಸ್ತಾರೆ ನೋಡಬೇಕು. ಈಗ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ಈಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಬೋಟಲ್ಲಿ ನೋಡಿ. ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾವ್ರೆ ಅವರು ಬೋಟ್ ಓನರ್ ಇರ್ತಾವ್ರೆ. ಹೆಂಗೆ ಹೋಗ್ತದೆ, ಹೆಂಗೆ ಓಡಿಸ್ತಾರೆ ನೋಡೋಣ. ಇವಾಗ ಎಲ್ಲ ಬಡ್ಡೆ ಹುಡುಗರೆಲ್ಲ ಬಂದರೆ 500 ರೂಪಾಯಿಗೆ ನಾವು ಇದು ಮಾಡಿದ್ದೀವಿ, ಚಾರ್ಜ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಬೋಟ್ ಇರೋದು ಬೀಚ್ ಹೋಗಿ ಬೋಟ್ ನಮ್ಮದೇ ಬೋಟ್ ಇದು. IND 01TN LO 1627 ಇದು.
ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಹೆಂಗಾಗ್ತದೋ ಈ ಕಡೆಯಿಂದ ನೋಡೋಣ. ನೋಡಿ ನಮ್ಮದೇ ಬೋಟ್ ಇದು. ಈಗ ಹೊಡಿತೀವಿ. ಬಿಸಿಲು, ಭಯಾನಕ ಬಿಸಿಲು. ಫ್ರೆಂಡ್ಸ್, ಹುಡುಗರಲ್ಲೂ ಬೋಟ್ ಓಡ್ಸಕ್ಕ ರೆಡಿ ಆಗ್ಬಿಟ್ರು. ಹಾಕ್ತಾವ್ರೆ ಇಂಜಿನ್ ಹಾಕ್ತಾವ್ರೆ ಈಗ. ದಾಂಟ್ಲೆ ಕಂಟ್ರೋಲ್, ಅದೇ ಕಂಟ್ರೋಲ್ ಮೋಟರ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾ ಇದೆ. ಹೋಗೋಣ ಈಗ. ನೋಡು ಹುಡುಗರೆಲ್ಲ ಫೋನ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಇದಕ್ಕೆ, ಬೀಚ್ಗೆ. ದಡಕ್ಕೆ ಬಂದೇ ಬಿಡ್ತು ಫ್ರೆಂಡ್ಸ್. ಇವಾಗೆಲ್ಲ ಇಳಿತಾ ಇದ್ದೀವಿ. ಕಪ್ಪೆ ಚಿಪ್ಪು ಈಗ ಹೋಗಿ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ. ಆ ಕಡೆ ಹೋಗ್ತೀವಿ. ಹೋಟೆಲ್ ಬಂದು ಇಲ್ಲಿಂದ ಆಂಧ್ರದಲ್ಲಿ ಬೀಚ್. ನಮಸ್ಕಾರ ಮನ. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ದಂಡಾಲು. ನೀವು ఇప్పుడు ఎక్కడ నొక్కడు నాకు తెలుసా?